హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కెరియర్ బిగ్ స్టడీ సర్కిల్. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్ అనేది జూలై 28న కండక్ట్ చేస్తామని మనకి అఫీషియల్గా నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. అయితే మనకి సిపిటి గురించి మనం బిఫోర్ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. సిపిటి అంటే కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్. ఈ ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు, దీని సిలబస్ ఏంటి, ఇది ఎలా ఉంటుంది అనేది మనం బిఫోర్ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేసుకున్నాం. అయితే చాలామంది చాలా డౌట్స్ అడుగుతున్నారు. ఆ డౌట్స్ అన్నీ కూడా ఈ వీడియోలో మనం ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేద్దాం. చూడండి, ఫస్ట్ క్వశ్చన్, సిపిటి ఎప్పుడు ఉంటుందని అడుగుతున్నారు. అదేవిధంగా ఏ సర్టిఫికేట్ అవసరం, ఏ పోస్టులకి సర్టిఫికేట్స్, ఈ కంప్యూటర్ సర్టిఫికేట్ అవసరం, డిగ్రీలో ఉన్న కంప్యూటర్ సర్టిఫికేట్ సరిపోతుందా, ప్రైవేట్ కోచింగ్ సెంటర్లో ఇచ్చే సర్టిఫికేట్ సరిపోతుందా, సర్టిఫికేట్ లేని వాళ్ళు ఏం చేయాలి, సిపిటిలో ఎన్ని మార్కులు రావాలి, సిపిటిలో స్కోర్ ఆధారంగానే మెయిన్స్కి సెలెక్ట్ చేస్తారా, అన్ని పోస్టులకి సిపిటి ఉంటుందా, సర్టిఫికేట్ ఉన్న సిపిటి ఎగ్జామ్ ఉంటుందా అనేది చాలామంది క్వశ్చన్ అడగడం జరిగింది. సో వీటన్నిటికి మనం 1 by 1 ఆన్సర్ చేద్దాం. క్లియర్గా ఇక్కడ చూసినట్లయితే సిపిటి ఎప్పుడు ఉంటుందంటే, మీకు మెయిన్స్ ఎగ్జామ్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు 1:2 మెంబర్స్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. మెయిన్స్ ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 1:2 మెంబర్స్ సెలెక్ట్ చేసి వాళ్ళకి కొన్ని 1 month అలా టైం ఇచ్చి ఈ సిపిటికి ముందుగానే షెడ్యూల్ ఇచ్చి మీకు ఈ సిపిటి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. సిపిటి అంటే కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్, అంటే కంప్యూటర్ మీద మీకున్న నాలెడ్జ్ని టెస్ట్ చేస్తారు. సో ఇప్పుడు బిఫోర్ మెయిన్స్లో ఉంటుందంటే మెయిన్స్లో ఉండదు. మీరు ఇప్పుడు నుండి మెయిన్స్కి ప్రిపేర్ అవ్వండి, ఎటువంటి కంగారు ఏం లేదు. సిపిటి ఎవరైతే మెయిన్స్ బాగా రాస్తారో లేదా మెయిన్స్ రాసిన వాళ్ళు అందరూ కూడా సిపిటి మనకి మెయిన్స్ రాసిన టైం ఉంటుంది కాబట్టి అప్పుడు సిపిటి కోసం ప్రిపేర్ అవ్వండి. ఇన్ కేస్ మీకు ఇంకా టైం ఉంటే కొంచెం ఈ కంప్యూటర్ నాలెడ్జ్ మీద మీరు కొంచెం నాలెడ్జ్ పెంచుకోండి కంప్యూటర్ మీద. తర్వాత ఏ సర్టిఫికేట్స్ అవసరం, ఇక్కడ క్లియర్గా చూసినట్లయితే మనకి ఈ సిపిటికి ఏ సర్టిఫికేట్స్ అవసరం అంటే కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న సర్టిఫికేట్ అవసరం. కంప్యూటర్ అంటే మనకి స్టేట్ బోర్డు నుండి ఒక సర్టిఫికేట్స్ వస్తాయి, ఆ సర్టిఫికేట్స్ అవసరం. ఇక ఏ పోస్ట్కి సర్టిఫికేట్స్ అవసరం అనేది చూసినట్లయితే మనకి ఏ సర్టిఫికేట్స్ అవసరం అంటున్నారు కదా, ఇది ఎవరైతే కంప్యూటర్ అంటే డిగ్రీలో కంప్యూటర్ ఉంటుందో వాళ్ళకి అవసరం లేదు. అదే నార్మల్ పర్సన్స్కి అయితే అంటే డిగ్రీలో కంప్యూటర్ లేని వాళ్ళకైతే మీరు ఎస్బిటిఈటి అంటారు, అంటే స్టేట్ బోర్డ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ నుండి మీకు ఒక సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు అంటే అక్కడ కోర్స్ చేస్తే వాళ్ళు ఆ సర్టిఫికేట్ ఇస్తారు, ఆ సర్టిఫికేట్ ఉండాలి. తర్వాత ఏ పోస్టులకి సర్టిఫికేట్ అవసరం చాలామంది అడుగుతున్నారు. అయితే చూడండి, అన్ని పోస్టులకు మీకు సర్టిఫికేట్ అవసరం లేదు, కొన్ని పోస్టులకు మాత్రమే ఆ సర్టిఫికేట్ అవసరం. అవి ఏ పోస్టులు అంటే మీకు సీనియర్ అకౌంటెంట్, జూనియర్ అకౌంటెంట్ ట్రెజరీలో ఎవరైతే ఈ 2 పోస్టులకి పోస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారో వాళ్ళకి మాత్రమే ఈ కంప్యూటర్ సర్టిఫికేట్ అనేది అవసరం. అన్ని పోస్టులకి సిపిటి అన్ని పోస్టులకి ఈ సర్టిఫికేట్ అవసరం లేదు. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ ఏంటండి, డిగ్రీలో ఉన్న కంప్యూటర్ సర్టిఫికేట్ సరిపోతుందా? ఎస్ అండి. డిగ్రీలో ఉన్న కంప్యూటర్ సర్టిఫికేట్ అంటే డిగ్రీ చదువుతున్నప్పుడు కంప్యూటర్ నాలెడ్జ్ లేదా కంప్యూటర్ అప్లికేషన్స్ అనేవి వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ అయి ఉండాలి, లేదా డిగ్రీలో మీకు కంప్యూటర్ స్ట్రీమ్ అయి ఉండాలి. ఓకేనా, అది ఆ సర్టిఫికేట్ అనేది సరిపోతుంది. అది ఏంటంటే డిగ్రీలో కంప్యూటర్ అప్లికేషన్స్ కానీ, ఎంసీఏ కానీ, బీసీఏ కానీ, ఎంసీఏ కానీ, బీఎస్సీ కంప్యూటర్స్ కానీ ఈ సర్టిఫికేట్స్ ఉన్నవాళ్ళు మీకు ఎటువంటి సర్టిఫికేట్ అవసరం లేదు. ఓకేనా, డిగ్రీలో కంప్యూటర్ సర్టిఫికేట్, కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఒక సబ్జెక్ట్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ బీఎస్సీ కంప్యూటర్స్ అంటారండి, వాళ్ళకి ఎటువంటి కంప్యూటర్ సర్టిఫికేట్ అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ డిగ్రీలో వాళ్ళ కంప్యూటర్ సర్టిఫికేట్ వాళ్ళకి ఉంది. అదేవిధంగా ఎంసీఏ వాళ్ళకి, అదే బీసీఏ వాళ్ళకి. ఓకేనా, తర్వాత ప్రైవేట్ కోచింగ్ సెంటర్లో ఇచ్చే సర్టిఫికేట్ సరిపోతుందా? ఇది మనకి ప్రైవేట్ కోచింగ్ సెంటర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ యూనివర్సల్ అవ్వచ్చు, డేటా ప్రో అవ్వచ్చు, ఇలాగా చాలా బయట కోచింగ్ సెంటర్స్ ఉంటాయి. మనకి కంప్యూటర్ ట్రైనింగ్కి ఇచ్చే లేదా కంప్యూటర్ కోచింగ్ నేర్పే ట్రైనింగ్ సెంటర్లు ఉంటాయి.
ఆ సర్టిఫికేట్స్ అనేవి సరిపోవు, ఆ సర్టిఫికేట్ని వ్యాలిడ్ చేయరు. ఓకేనా. మీకు ఒకటే ఎస్బిటిటి నుండి ఉండాలి, స్టేట్ బోర్డ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ సెంటర్ నుండి మీకు ఆటోమేషన్ కానీ ఇలా మీకు 3 ఉంటాయండి. ఆ సర్టిఫికేట్లే మీకు వ్యాలిడ్ అవుతాయి. రిమైనింగ్ ప్రైవేట్ కోచింగ్ సెంటర్లో ఇచ్చే సర్టిఫికేట్ వ్యాలిడ్ అవ్వదు. నెక్స్ట్, సర్టిఫికేట్ లేని వాళ్ళు ఏం చేయాలి? ఇక్కడ చూడండి, సర్టిఫికేట్ లేని వాళ్ళు మీరు ఏం చేస్తారంటే ఈ ఓన్లీ సీనియర్ అకౌంటెంట్ ట్రెజరీ, జూనియర్ అకౌంటెంట్ ట్రెజరీ ఉంది. ఈ 2 పోస్టులకు మాత్రమే ఏంటంటే మీకు సర్టిఫికేట్ అవసరం. కాబట్టి ఈ 2 పోస్టులు మీరు ప్రిఫరెన్స్ అనేది లాస్ట్లో అన్ని పోస్టులు ఇచ్చేసిన తర్వాత మనకి నియర్గా 59 రకాల పోస్టులు ఉన్నాయి దగ్గరలో. సో అరౌండ్ 50+ పోస్టులు ఉన్నాయి. కాబట్టి మీరు పోస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చినప్పుడు ఇవనేవి ఏం చేస్తారంటే లాస్ట్లో ఇస్తారు. ఎందుకంటే మీకు సర్టిఫికేట్ లేదు కాబట్టి మీరు లాస్ట్లో ఏదో 59, 52, 53 ఆ పోస్టులు ఇస్తారు. మీ ముందల్లా కూడా మీ ముందు ప్రిఫరెన్స్ ఇచ్చినప్పుడు ఏం చేస్తారంటే మీకు ఉన్న మీ క్వాలిఫికేషన్ తగ్గొట్టి మీ క్వాలిఫికేషను మీకు ఏ సూటబుల్ అవుతుంది అనుకుంటున్నారో ఆ పోస్ట్కి ముందు ప్రిఫరెన్స్ ఇస్తారు. తర్వాత లాస్ట్లో మీరు ప్రిఫరెన్స్ ఇస్తారు. క్లియరా? సర్టిఫికేట్ లేని వాళ్ళు ఏం చేయాలనేది. తర్వాత సిపిటి ఎన్ని మార్కులకు రావాలి, సిపిటిలో ఎన్ని మార్కులు రావాలి? సిపిటిలో ఎన్ని మార్కులు రావాలంటే చూడండి, మీకు ఈ సిపిటి అనేది 100 మార్కులకు ఉంటుంది. ఈ 100 మార్కుల్లో మనకి ఎస్సీ వాళ్ళకి 30 మార్కులు రావాలి, బీసీ వాళ్ళకి 35 మార్కులు రావాలి, నెక్స్ట్ ఓసీ వాళ్ళకి 40 మార్కులు రావాలి. 30%, 35%, 40% సిపిటిలో మార్కులు. సిపిటి అంటే కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్. దీనిలో ఎన్ని మార్కులు రావాలంటే ఎస్సీ వాళ్ళకి 30 మార్కులు, ఓబీసీ వాళ్ళకి 35, అది ఓబీసీ అంటే బీసీ వాళ్ళకి మొత్తం, బీసీ వాళ్ళకి, ఎస్సీ వాళ్ళకి, అది ఓసీ వాళ్ళకి 40 మార్క్స్ రావాలి. తర్వాత సిపిటిలో స్కోర్ ఆధారంగా మెయిన్స్కి సెలెక్ట్ చేస్తారా? చూడండి, సిపిటి అనేది జస్ట్ మీకు ఏంటంటే క్వాలిఫైయింగ్ నేచరే. జస్ట్ క్వాలిఫై అయితే చాలు. మీకు 100కి 35 మార్కులు వస్తే క్వాలిఫై అయిపోతారు. ఈ సిపిటిలో వచ్చే స్కోర్ ఆధారంగా మీ మెయిన్స్కి అనేది సెలెక్ట్ చేయరు. ఈ సిపిటి అనేది జస్ట్ మీకు క్వాలిఫై మాత్రమే. అయితే మీకు ఇంకా డౌట్ రావచ్చు, సిపిటిలో ఫెయిల్ అయితే జాబ్ వస్తుందా? సిపిటిలో ఫెయిల్ అయితే జాబ్ రాదు. ఎందుకంటే మీకు 1:2 మెంబర్స్ని చేస్తారు. ఫైనల్గా మీకు మెయిన్స్లో వచ్చే స్కోర్ ఆధారంగానే మీకు జాబ్ మెరిట్లో సెలెక్ట్ చేస్తారు. కాబట్టి ఈ సిపిటి స్కోర్ అనేది జస్ట్ క్వాలిఫైయింగ్ నేచరే. ఎటువంటి ఈ స్కోర్ని మెయిన్స్కి మార్క్స్ యాడ్ చేయడం కానీ లేకపోతే ఈ స్కోర్ ప్రాతిపదికన మిమ్మల్ని జాబ్కి సెలెక్ట్ చేయడం అనేది ఎటువంటిది ఉండదు. మీకు ఓన్లీ క్వాలిఫైయింగ్ అంటే జస్ట్ మీరు క్వాలిఫై అవ్వాలి. మీరు క్వాలిఫై అవ్వకపోతే మీకు జాబ్ రాదు, క్వాలిఫై అవ్వాలి. నెక్స్ట్, అన్ని పోస్టులకి సిపిటి ఉంటుందా? ఎస్, అన్ని పోస్టులకి సిపిటి ఉంటుంది. మనకి లాస్ట్ ఇయర్ మనకి మార్చ్ మంత్, ఐ థింక్ March 23 అనుకుంటా, మీకు అది ఆ జీవో కూడా చూపిస్తాను. మీకు గ్రూప్ టూ నుండి మిగతా అన్ని పోస్టులకు సిపిటి కండక్ట్ చేస్తామని రీసెంట్గా 1 year బ్యాక్ 2023లో ఆ జీవో అనేది తీసుకురావడం జరిగింది. గ్రూప్ 1కి మాత్రము క్లియర్గా చూసినట్లయితే, గ్రూప్ 1కి చూసినట్లయితే వాళ్ళకి ఇంటర్వ్యూ ఉంటుంది కాబట్టి సిపిటి ఉండదు. గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 వీళ్ళకి ఇంటర్వ్యూ ఉండదు కాబట్టి సిపిటి ఉంటుంది. ఓకేనా? అదేవిధంగా ఈ సిపిటి అనేది చాలా చాలా క్రూషియల్. సిపిటిలో ఫెయిల్ అయ్యి కూడా జాబ్ను కోల్పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సిపిటిని నెగ్లెక్ట్ చేసి జాబ్ను కోల్పోయిన వాళ్ళు. కాబట్టి సిపిటిని మీరు నెగ్లెక్ట్ చేయొద్దు. మీకు టైం ఉంటుంది, ప్రాపర్గా ప్రిపేర్ అయితే అయిపోద్ది. తర్వాత సర్టిఫికేట్ ఉన్న సిపిటి ఎగ్జామ్ ఉంటుందా? సర్టిఫికేట్ ఉన్న సిపిటి ఎగ్జామ్ ఉంటుందండి. మీకు డిగ్రీలో కంప్యూటర్ సర్టిఫికేట్ అవ్వచ్చు, లేదా మీకు స్టేట్ బోర్డ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ సెంటర్ నుండి సర్టిఫికేట్ ఉన్న, అయితే కంప్యూటర్ సర్టిఫికేట్ ప్రతి ఒక్కరికి కూడా సిపిటి ఉంటుంది. లేదా అన్ని పోస్టులకి మీరు ఏ పోస్ట్కి అప్లై చేసినా మీకు ఫర్ ఎగ్జాంపుల్ జూనియర్ అకౌంటెంట్, సీనియర్ అకౌంటెంట్ అని వాళ్ళకి కంప్యూటర్ సర్టిఫికేట్ ఉంది. ఆ కంప్యూటర్ సర్టిఫికేట్ ఉన్న ఎగ్జామ్ ఉంటుందని అడుగుతున్నారు. ఖచ్చితంగా మీకు సిపిటి ఉంటుందండి. ఈ పోస్ట్ ఆ పోస్ట్ లేదు, ప్రతి పోస్ట్కి సిపిటి ఉంటుంది. తర్వాత మీకు ఏం చెప్పాను, సీనియర్ అకౌంటెంట్కి, జూనియర్ అకౌంటెంట్కి మీకు ఈ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్కి మీకు సర్టిఫికేట్ అవసరం అని చెప్పాను. క్లియర్గా చూసినట్లయితే సీనియర్ అకౌంటెంట్ ఇన్ ఏపీ
ట్రెజరీ అండ్ అకౌంటెంట్ సబ్ సర్వీస్. క్లియర్గా చూడండి ఇక్కడ మీరు. Incorporated by or under a central act, provisional act, state act or institution recognized by the UGC shall also eligible for appointment by direct recruitment and 25th June 1979 to the post of senior accountant and అంటే డిగ్రీ ఉండాలి. క్లియర్గా మీకు తెలిసిందే. పాస్ ఇన్ ఎనీ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ సర్టిఫికేట్ కోర్స్ ఎగ్జామినేషన్ కండక్టెడ్ బై ద స్టేట్ బోర్డ్ ఆఫ్ ద టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ ఇన్ ఏపీ. చూడండి మీకు SBTT అని చెప్పాను కదా, దాని నుండి ఆఫీస్ ఆటోమేషన్ కానీ, PC మెయింటెనెన్స్ అండ్ ట్రబుల్ షూటింగ్ కానీ, వెబ్ డిజైనింగ్ నుండి కూడా మీకు ఏముండాలి, సర్టిఫికేట్ ఉండాలి. డిగ్రీతో పాటుగా మీకు దీనిలో మీకు ఏముండాలంటే ఆఫీస్ ఆటోమేషన్ కానీ, PC మెయింటెనెన్స్ అండ్ ట్రబుల్ షూటింగ్ కానీ, వెబ్ డిజైనింగ్లో కానీ మీకు సర్టిఫికేట్ ఉండాలి. అది కూడా ఎవరు ఇష్యూ చేయాలి, స్టేట్ బోర్డు నుండి ఇష్యూ చేయాలి. లేదా మస్ట్ హోల్డ్ డిగ్రీ ఇన్ బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ BCA ఆర్ BSc కంప్యూటర్స్ ఆర్ BCom కంప్యూటర్స్, BA కంప్యూటర్స్, BTech, BE విత్ కంప్యూటర్ సైన్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ అబౌవ్ recognized by the any university in India, established or incorporated by under Central Act, Provisional Act, State or Act of Institution recognized as University grants. అంటే క్లియర్గా చూడండి, మీకు సీనియర్ అకౌంటెంట్ ఇన్ ఏపీ ట్రెజరీ ఈ పోస్ట్కి మాత్రమే చూడండి. ఈ పోస్ట్కి ఇంకో పోస్ట్ కూడా ఉంటుంది. వాళ్ళకి కంప్యూటర్ కానీ, BScలో కంప్యూటర్ కానీ, BComలో కంప్యూటర్ కానీ, BAలో కంప్యూటర్ కానీ, BTechలో కానీ, BEలో కానీ వాళ్ళకి కంప్యూటర్ ఉంటే వాళ్ళకి ఎటువంటి పైన మెన్షన్ చేసిన సర్టిఫికేట్ అనేది అవసరం లేదు. తర్వాత సీనియర్ అకౌంటెంట్ అయిపోయింది కదండి. ఇక్కడ సీనియర్ అకౌంటెంట్ ఇన్ ఏపీ ట్రెజరీ అండి. సీనియర్ అకౌంటెంట్ ఇన్ ఏపీ ట్రెజరీ అండ్ అకౌంట్స్ సబ్ సర్వీస్లో కూడా సేమ్ ప్రాసెస్ అండి. చూడండి, ఆఫీస్ ఆటోమేషన్, PC మెయింటెనెన్స్, ట్రబుల్ షూటింగ్, వెబ్ డిజైనింగ్, మస్ట్ హోల్డ్ BCA. ఓకేనా, ఇది ఉంది అండి. తర్వాత నెక్స్ట్ ఈ పోస్ట్ చూడండి, జూనియర్ అకౌంటెంట్ వేరియస్ డిపార్ట్మెంట్ ఇన్ ఏపీ ట్రెజరీ అండ్ అకౌంట్ సబ్ సర్వీస్ చూసినట్లయితే మస్ట్ హోల్డ్ డిగ్రీ ఫ్రమ్ ద ఎనీ యూనివర్సిటీ ఇన్ ఇండియా ఎస్టాబ్లిష్డ్ ఆర్ ఇన్కార్పొరేటెడ్ అండర్, సింపుల్గా ఎనీ డిగ్రీ ఉండాలండి. తర్వాత చూడండి, దాంతో పాటుగానే మీకు ఏముండాలి, పాస్ ఇన్ ఎనీ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ సర్టిఫికేట్ కోర్స్ ఎగ్జామినేషన్ కండక్టెడ్ బై ది స్టేట్ బోర్డ్ ఆఫ్ ద టెక్నికల్ ఎడ్యుకేషన్, ఆఫీస్ ఆటోమేషన్ కానీ, PC మెయింటెనెన్స్ అండ్ ట్రబుల్ షూటింగ్ కానీ, వెబ్ డిజైనింగ్ కానీ, వీటన్నిటిలో ఏదో ఒక మూడిట్లో ఏదో ఒక సర్టిఫికేట్ అండి. నెక్స్ట్ లేకపోతే మస్ట్ హోల్డ్ డిగ్రీ ఇన్ బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్, BCA, BSc కంప్యూటర్, BCom కంప్యూటర్, BA కంప్యూటర్, BTech, BE విత్ కంప్యూటర్ సైన్స్. వీళ్ళందరూ కూడా ఏంటంటే జూనియర్ అకౌంటెంట్ ఇన్ వేరియస్ డిపార్ట్మెంట్ ట్రెజరీలో వాళ్ళు పోస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళకి సరైన క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. చూడండి, ఇంకే పోస్ట్ కూడా మనకి ఏ పోస్ట్ కూడాను కంప్యూటర్ సర్టిఫికేట్ అనేది అడగలేదండి. క్లియర్గా ఇక్కడ మీరు చూసినట్లయితే ఇంకే పోస్ట్ కూడా ప్రత్యేకించి కంప్యూటర్ పోస్ట్ అడగలేదు. మీరు ఇదిగోండి, జనరల్గా క్వాలిఫికేషన్ మాత్రమే ఇవ్వడం జరిగింది. చూడండి, మనకి 59 రకాల పోస్టులు ఉన్నాయి ఓవరాల్గా. 52 రకాలు ఇదిగోండి. ఇది మొత్తం ఏంటంటే వాళ్ళ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎక్కడ కూడాను మళ్ళీ ఈ సర్టిఫికేట్ గురించి అడగడం జరగలేదు. ఇది ఏంటంటే ఎవరికి కంప్యూటర్ సర్టిఫికేట్ ఈ సర్టిఫికేట్లు అవసరం అంటే సీనియర్ అకౌంటెంట్కి జూనియర్ అకౌంటెంట్ అప్లై చేసి అదే పోస్ట్ ప్రిఫరెన్స్ ఫస్ట్ ఇచ్చిన వాళ్ళకి మాత్రమే ఇవి అవసరం అవుతుంది. అదేవిధంగా ఇప్పుడు కంప్యూటర్ CPT ఎలా ఉంటున్నది కూడా చూద్దాం. చూడండి, స్కీమ్ అండ్ సిలబస్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఆఫ్ ది కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ CPTలో చూసినట్లయితే మీకు 60 minutes టైం ఉంటుందండి. ప్రొఫిషియన్సీ ఇన్ ఆఫీస్ ఆటోమేషన్ విత్ యూసేజ్ ఆఫ్ ద కంప్యూటర్ అండ్ అసోసియేటెడ్ సాఫ్ట్వేర్ 60 minutes టైం ఉంటుంది. ఇక్కడ మీకు క్లియర్గా 100 marks ఉంటుంది. మినిమం క్వాలిఫికేషన్ అదే SC, ST, PH వాళ్ళకి 30 marks, BC వాళ్ళకి 35 marks, OC వాళ్ళకి 40 marks. ఇది సిలబస్ అనేది నేను బిఫోర్ వీడియోలో ఇంకా క్లియర్గా మీకు సిలబస్. నెక్స్ట్ దీనికి ఎలా ఉంటుందంటే 100 మార్కులకు టెస్ట్ ఉంటుంది కదండి. 100 మార్కుల్లో 20 మార్క్స్కి థియరీ ఉంటుందండి. థియరీ ఉంటుంది. అదేవిధంగా 80 మార్క్స్కి ఏముంటుందంటే ప్రాక్టికల్. 80 marks అనేది మీరు కంప్యూటర్ మీద మీరేంటే వర్క్ అదే
పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అవ్వచ్చు, అదేవిధంగా ఎక్సెల్ సీట్ అవ్వచ్చు, డాక్యుమెంట్ క్రియేషన్ కావచ్చు, టైపింగ్ టెస్ట్ కానీ టైపింగ్ స్పీడ్ కానీ ఇలా ఒక్కొక్క దానికి కొన్ని మార్కులు ఇవ్వడం జరిగింది. అది ఇంకా చెప్తే ఇంకా లెంతీ అయిపోతుంది. నేను బిఫోర్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసిన ఆ వీడియో చూడండి. థియరీలో మీకు 20 మార్కులు రావాలి. జస్ట్ 20 మార్కులు ఉంటుంది. ఓవరాల్గా మీకు జస్ట్ క్వాలిఫై అయితే చాలు. ఇది ఓవరాల్గా మనకి ఏంటంటే సిపిటి ఎలా ఉంటుంది. చాలామంది నెగిటివ్ మార్కింగ్ ఉంటుందా అని అడుగుతున్నారండి. ఇక్కడ మీకు ఎక్కడ నెగిటివ్ మార్కింగ్ ఉంటుందని ఇక్కడెక్కడ వీళ్ళంటే మెన్షన్ చేయలేదండి. క్లియర్గా చూసినట్లయితే ఇక్కడెక్కడ నెగిటివ్ మార్క్ ఉంటుందని వీళ్ళు మెన్షన్ చేయలేదు. సో నెగిటివ్ మార్క్ ఉండదు. నెక్స్ట్ ప్రతి ఒక్కరికి సిపిటి ఉంటుందా అనేది మేము ఉంటుందని చెప్పడం జరిగింది. కాబట్టి అది ఎప్పుడు తీసుకొచ్చారు అనేది కూడా నేను ఒకసారి ఒక వీడియో క్లిప్తో మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను. ఏపీపీఎస్సీ నిర్వహించే గ్రూప్ 2, గ్రూప్ 3 ఉద్యోగాల నియామకానికి ఇక నుంచి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ సర్టిఫికెట్ తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీపీఎస్సీ లేదా ఏపీ సాంకేతిక విద్యా బోర్డు నిర్వహించే సిపిటి పాస్ సర్టిఫికెట్ లేకుండా గ్రూప్ 2, గ్రూప్ 3 సర్వీసుల్లో నియామకానికి అవకాశం లేదంటూ అడహాక్ నిబంధనలు జారీ చేశారు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా గ్రూప్ 2, గ్రూప్ 3 ఉద్యోగాలకు నియమితులయ్యే వారంతా సిపిటి టెస్ట్ పాస్ కావాల్సిందేనని స్పష్టం చేస్తూ నోటిఫికేషన్ ఇచ్చారు. 100 మార్కులకు గాను కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ నిర్వహించనున్నట్లు సాధారణ పరిపాలన శాఖ సర్వీసెస్ విభాగం పేర్కొంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులైన అభ్యర్థులు కనీసం 30 మార్కులు, బీసీలు 35, ఓసీలు 40 మార్కులు సాధించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. కంప్యూటర్లు, డిజిటల్ పరికరాలు, వివిధ రకాల ఆపరేటింగ్ సిస్టంలు, విండోస్, ఇంటర్నెట్ వంటి అంశాల్లో పరీక్షను ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టం చేస్తూ ఈ నోటిఫికేషన్ ఇచ్చింది. గ్రూప్ 1 సర్వీస్ ఉద్యోగాలకు ఈ నిబంధన వర్తించదని పేర్కొంటూ సాధారణ పరిపాలన శాఖ సర్వీసెస్ కార్యదర్శి పోలా భాస్కర్ ఉత్తర్వులు విడుదల చేశారు. ఇది ఓవరాల్గా సిపిటి గురించి. సిపిటీలు చాలామంది ఇంకా క్వశ్చన్ కూడా అడగడం జరిగిందండి. మెయిన్స్ క్వాలిఫై అయిన అందరూ కూడాను ఈ సిపిటి క్వాలిఫై అయిపోతే అందరికీ జాబులు ఇస్తారని ఒక క్వశ్చన్ అడగడం జరిగిందండి. చూడండి, సిపిటి క్వాలిఫై అయితే మీకు ఫైనల్ అనేది దేని మీద సెలెక్ట్ చేస్తారంటే బేస్డ్ ఆన్ ద మెరిట్ అండి. అంటే మీరు మెయిన్స్ మార్కుల ఆధారంగానే మీ జాబ్ అనేది ఆధారపడుతుంది. సిపిటి అనేది జస్ట్ క్వాలిఫైయింగ్ నేచరే కాబట్టి అందరూ ఫర్ ఎగ్జాంపుల్ ఇది 1:2 మెంబర్స్ని తీస్తారండి. 1:2 మెంబర్స్ అందరూ సెలెక్ట్ అయిపోయారు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు, మెరిట్ ఆధారంగానే తీస్తారు. జస్ట్ ఇది ఏంటంటే క్వాలిఫైయింగ్ నేచరే. నెక్స్ట్ ఈ సిపిటి కోసం ఏ బుక్స్ ప్రిపేర్ అవ్వాలని అడగడం జరిగిందండి. హరియంత్ పబ్లికేషన్ కంప్యూటర్ అవేర్నెస్ అని ఒక బుక్ ఉంటుంది. ఆ బుక్ మీకు సరిపోతుందండి. సో ఇది ఓవరాల్గా సిపిటి గురించి. ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.